Hi friends, welcome back to my channel Smart SLP Online English Classes. Today we are going to learn about the topic is interjection. What is the topic? Now interjection we are discuss about in the class like interjection. What is meant by interjection? The interjection means some sudden feelings, some sudden emotions. We are carried away some sudden expressions and some sudden feelings. సో అలాంటి ఫీలింగ్స్ గురించి చెప్పాలనే ఇంటర్జెక్షన్ అనేసి అంటాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఇంటర్జెక్షన్? లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్, లుక్ అట్ దిస్. It is a word which express some sudden feelings and emotions. It is a word which express some sudden feelings and emotions. సో సడన్ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్, ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాక్యాలు, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాక్యాలనే ఏమంటాం? అదే ఇంటర్జెక్షన్ అనేసి అంటాము. ఇంటర్జెక్షన్ ఎండెడ్ విత్ ఎక్సలమేటరీ మార్క్. ఎక్సలమేటరీ మార్క్ అంటే ఇదే, ఆశ్చర్యాత్మక గుర్తుతో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్స్ ఉన్నట్టయితే, సో ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 4 examples is there. Look at these examples. Wow. Wow అనేది this is one of the exclamatory word. Interjection అని అంటామండి. సో వావ్ అంటే ఆశ్చర్యాన్ని కలిగించేది. వావ్ అంటే మన ఎక్స్ప్రెషన్స్ ఒక వేలో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం, ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యువర్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. వావ్. ఇక్కడ చూడండి, నా ఎక్స్ప్రెషన్స్ ని గమనించండి. వావ్, యువర్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. యువర్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. మీ ఇల్లు చాలా బాగుంది అనేసి ఆశ్చర్యపోయే సందర్భంలో ఈ యొక్క సెంటెన్స్ ని వాడతారు. సో దీన్ని ఈ యొక్క సెంటెన్స్ కి ఎండెడ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఆశ్చర్య గుర్తుతో ఎండ్ అవుతుంది అనేసి మనకు తెలుసు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. బ్రో, యు హ్యావ్ డన్ వెల్. బ్రో అనేది కూడా ఒక ఇంటర్జెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఒకరిని అప్రిషియేట్ చేయడం. బ్రో, యు హ్యావ్ డన్ వెల్. చాలా బాగా చేసినావు. ఒకరిని అప్రిషియేట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హరీ, త్వరగా. హరీ అంటే త్వరగా. ఇట్ ఈస్ టైమ్ టు గో హాస్పిటల్. త్వరగా కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక సిచ్యువేషన్ గురించి తెలిపేటటువంటి సెంటెన్స్ ఇది. ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ఆల్సో ఎక్స్క్లమేటరీ వర్డ్, ఎక్స్క్లమేటరీ సింబల్. ఇక్కడ చూడండి, ఇది మన ఫీలింగ్ గురించి తెలుపుతుంది. యమ్మీ, దట్ ద ఫుడ్ ఈజ్ డెలిషియస్. యమ్మీ, ఈ ఫుడ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని చెప్పడంలో, అంటే మన యొక్క ఫీలింగ్, ఆ యొక్క ఫుడ్ మీద మన యొక్క ఫీలింగ్ చెప్తాం కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంటర్జెక్షన్ అనేసి అంటాం. దిస్ ఈస్ ఎండెడ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. మనలో ఉండే ఫీలింగ్స్ ఎమోషన్స్ గురించి చెప్తుంది. ఇలాంటి వాక్యాలు ఎక్స్క్లమేటరీ సింబల్స్ తో ఎండెడ్ అవ్వడం జరుగుతుంది. అంటే సమ్ సడన్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వీ హ్యావ్ టు సే సమ్ వావ్, నైస్, వెరీ గుడ్, హరీ, యమ్మీ. సో ఇలాంటివి మనం ఎక్స్ప్రెషన్స్ గా చెప్పచ్చు. సో దీనిని తెలిపేదాన్ని ఇంటర్జెక్షన్ అనేసి అంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.